అప్పు తీసిన లోన్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. భారీ వడ్డీతో తిరిగి చెల్లించాలని బెదిరిస్తూ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నాయి. 2 యాప్స్ వద్ద అప్పు తీసుకొని 36 లక్షలు నష్టపోయిన ఓ బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదైంది. సనత్ నగర్కు చెందిన ఓ వ్యక్తి గతేడాది ఆగస్టులో గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్ రాడర్, క్విక్ ఫండ్స్ అనే 2 లోన్ యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇతర యాప్స్ మాదిరిగానే వీటిని యాక్టివేట్ చేసుకునేటప్పుడు బాధితుడు తన గ్యాలరీ, కాంటాక్ట్లకు సంబంధించి యాక్సెస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ 2 యాప్స్ నుంచి తొలుత చిన్న మొత్తం రుణంగా తీసుకొని సకాలంలోనే తిరిగి చెల్లించాడు. రెండోసారి సదరు వ్యక్తి అడగకుండానే 29 లక్షలను అప్పుగా అతడి ఖాతాలోకి బదిలీ చేశాయి. 7 రోజుల్లోగా భారీ వడ్డీతో తీర్చాలని షరతు పెట్టి 6వ రోజు నుంచే వేధించడం మొదలుపెట్టాయి. బాధితుడి గ్యాలరీ నుంచి ఫోటోలను సేకరించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి అతడి బంధువులకు, స్నేహితులకు పంపిస్తామంటూ లోన్ యాప్స్ నిర్వాహకులు బెదిరించారు. బాధితుడు భయపడి ఇప్పటి వరకు 64,16,242 రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. ఇప్పుడు ఉదయం లేచి ఫోన్ ఓపెన్ చేస్తే మనకు ఎదురయ్యేది అద్దంలో కనిపించే మన ముఖం కాదు, స్క్రీన్ మీద తిరుగుతున్న మన డూప్లికేట్. అదే మనల్ని చూసి నవ్వుతుంది, మాట్లాడుతుంది. మనం ఎప్పుడు చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తుంది. దీంతో ఇప్పుడు మనుషుల అసలైన గుర్తింపు సంక్షోభం ఏర్పడుతుంది. ఒకప్పుడు నువ్వు ఎవరు అనే ప్రశ్నకు పేరు చెబితే సరిపోయేది. ఇప్పుడు మాత్రం నువ్వు నిజంగా నువ్వేనా అని అడగాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖం మనదే, స్వరం మనదే, కానీ మాటలు మనవి కావు. వీడియోలో కనిపించేది మనమే, కానీ ఆ వీడియోలోని మనిషి మనం కాదు. దీనిని సింపుల్గా చెప్పాలంటే మీ ఫోటోని తీసుకొని మీ వాయిస్ను జత చేసి మీ స్థానంలో ఎవరో మాట్లాడించినట్లుగా ఏఐ తయారు చేసే డీప్ ఫేక్ డిజిటల్ డ్రామా. ఈ నాటకం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీ అమ్మ చూసినా అయ్యో నువ్వే కదా అంటుంది. అది నేను కాదు అని మీరు ఎంత చెప్పినా అబద్ధం చెప్పొద్దు అని గద్దిస్తుంది. ఇంత పవర్ ఉన్న టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే మన గుర్తింపు ఒక ఫైల్లా మారిపోతుంది. అప్పుడు వారు ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వైరల్ కూడా చేయొచ్చు. ఇదే అసలు సమస్య. మన ముఖం మన దగ్గరే ఉంటుంది, కానీ వాడకం మాత్రం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి వాటి బారిన పడకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.